సుప్రభాతం. ఈరోజు మనం క్లాస్ 10 చాప్టర్ 1 రియల్ నెంబర్స్లో 1.2 ద ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్ చూద్దాం. ఈ వీడియోలో r ఈజ్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు a ఈజ్ ఈక్వల్స్ టు bq ప్లస్ r అన్న యూక్లిడ్ డివిజన్ లెమాలో a, b మరియు q యొక్క రిలేషన్షిప్ ఎలా ఉంటుందో చూస్తాం. ఆ తర్వాత ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. అందులోని యూనిక్నెస్ని అర్థం చేసుకుంటాం. ఎగ్జాంపుల్ 3లో ట్రై దిస్లో ఒక నెంబర్కు వేరియబుల్ పవర్ అయినప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా కనుక్కోవాలో చూస్తాం. ఎగ్జాంపుల్ 4లో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా HCF మరియు LCM ఎలా కనుక్కోవాలో తెలుసుకుంటాం. డూ దిస్లో దీనిపైన కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. చివర్లో ఎక్సర్సైజ్ 1.2ని కంప్లీట్ చేసి వీడియోని ఎండ్ చేస్తాం. 1.2 The fundamental theorem of arithmetic. We know from Euclid division lemma, for given positive integers a and b, there exist unique pair of integers q and r satisfying a is equals to bq plus r, where r is greater than or equals to 0 and less than b. మనం యూక్లిడ్ డివిజన్ లెమా అంటే ఏమి, దాని ద్వారా HCF ఎలా కనుక్కోవాలి అన్న విషయాల్ని ఇంతకు ముందు వీడియోలో చూసాం. ఒకవేళ మీరు చూడకపోయింటే ఈ వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ ద్వారా కానీ మన ఛానల్లోని ప్లేలిస్ట్ ద్వారా కానీ ఆ వీడియోని మీరు చూడొచ్చు. థింక్ అండ్ డిస్కస్. If r is equals to 0, then what is the relationship between a, b and q in a is equals to bq plus r of Euclid division lemma? r is equals to 0 అంటే రిమైండర్ 0 అయినప్పుడు a is equals to bq plus rలో a, b మరియు q మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంటుందో చెప్పండి. ఇక్కడ నేను 60కి 40కి HCF కనుక్కుంటున్నా, అలాగే 70కి 20కి కూడా HCF కనుక్కుంటున్నా. ఈ ప్రాసెస్లో రిమైండర్ 0 వచ్చింది కాబట్టి 20 60కి 40కి HCF, 10 70కి 20కి HCF. అయితే రిమైండర్ 0 వచ్చింది కాబట్టి a, b అండ్ q యొక్క రిలేషన్షిప్ అంటే 40 20 అండ్ 2 లేదా 20 10 అండ్ 2 యొక్క రిలేషన్షిప్ ఎలా ఉందో చూద్దాం. 40 ఈజ్ ఈక్వల్స్ టు 20 ఇంటూ 2 అంటే 20 మరియు 2 40 యొక్క ఫ్యాక్టర్స్. 20 ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇంటూ 2, సో 10 అండ్ 2 20 యొక్క ఫ్యాక్టర్స్. ఇది రిమైండర్ 0 అయినప్పుడు మాత్రమే మనకు కనిపిస్తుంది. అంటే 40లో 20 డివైడ్ అవుతుంది, 2 కూడా డివైడ్ అవుతుంది. ఇక్కడ 20లో 10 డివైడ్ అవుతుంది, 2 డివైడ్ అవుతుంది. సో రిమైండర్ 0 అయినప్పుడు b అండ్ q a యొక్క ఫ్యాక్టర్స్ అవుతాయి. From the above discussion, you might have concluded that if a is divisible by b, then we can say that b is a factor of a. ఇది ఎప్పుడు సాధ్యం? రిమైండర్ 0 అయినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, we know that 24 is equals to 2 into 12. ఇక్కడ 2 వచ్చి ప్రైమ్ నెంబర్, 12 వచ్చి కాంపోజిట్ నెంబర్. దీన్ని మనం ఇట్లా కూడా రాసుకోవచ్చు. 24 is equals to 2 into 2 into 6 or 2 into 2 into 2 into 3. సో ఇప్పుడున్న ఫ్యాక్టర్స్లో మీకు ఎక్కడైనా కాంపోజిట్ నెంబర్ కనిపిస్తోందా? నో, ఇవన్నీ ప్రైమ్ నెంబర్సే. ఇదే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. We know that if 24 is equals to 2 into 12, then we can say that 2 and 12 are factors of 24. We can also write 24 is equals to 2 into 2 into 2 into 3 or 2 cube into 3. You know that this is the prime factorization of 24.
మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ని కాంపోజిట్ నెంబర్స్కి మాత్రం చేయగలం, ప్రైమ్ నెంబర్స్కి చేయలేం. ఎందుకంటే మనకు తెలుసు ప్రైమ్ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్. మీకు ప్రైమ్ నెంబర్స్ తెలుసా? Let us take any collection of prime numbers, say 2, 3, 7, 11 and 23. If we multiply some or all of these numbers, allowing them to repeat as many times as we wish, we can produce infinity many large positive integers. Let us observe a few. మనము ప్రైమ్ నెంబర్స్ని ఎన్నిసార్లన్నా రిపీట్ కావచ్చు అన్న కండిషన్లో మల్టిప్లై చేసినప్పుడు మనకెన్నో పాజిటివ్ ఇంటీజర్స్ వస్తాయి. ఇక్కడున్న కొన్నిటిని చూద్దాం. 2, 3, 11 ఇవన్నీ ప్రైమ్ నెంబర్సే. వీటిని మల్టిప్లై చేసినప్పుడు వి గెట్ 66. అదే 2 క్యూబ్ ఇంటూ 3 ఇంటూ 7 క్యూబ్, సో 3 ప్రైమ్ నెంబరే, 7 ప్రైమ్ నెంబరే. సో వీటిని మల్టిప్లై చేసినప్పుడు వీల్ గెట్ 8232, సో ఆన్. Now let us suppose our collection of primes include all the possible primes. అంటే ఇప్పుడు మనకు తెలిసిన అన్ని ప్రైమ్ నెంబర్స్ని వాడుతున్నాం. వాట్ ఈజ్ యువర్ గెస్ అబౌట్ ద సైజ్ ఆఫ్ దిస్ కలెక్షన్? ఈ ఇన్ఫినిటీ నెంబర్స్లో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి అనుకుంటున్నారు? Does it contain only a finity number of integers or infinity many? In fact, there are infinity many primes. మనం ఈ ప్రైమ్ నెంబర్స్ అన్నిటినీ కానీ వీటిలో కొన్నిటిని కానీ మనం మల్టిప్లై చేసినప్పుడు మనకి ఖచ్చితంగా ఒక కాంపోజిట్ నెంబర్ వస్తుంది. సో ఇఫ్ వి మల్టిప్లై ఆల్ దీస్ ప్రైమ్స్ ఇన్ ఆల్ పాసిబుల్ వేస్, we will get an infinite collection of composite numbers. సో ఈ ఇన్ఫినిటీ ప్రైమ్ నెంబర్స్ని అన్ని పాసిబుల్ వేస్లో కానీ మనం మల్టిప్లై చేసినప్పుడు మనకి ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ కాంపోజిట్ నెంబర్స్ వస్తాయి. ప్రైమ్ నెంబర్స్ అంటే ఆడొకటి వస్తాయి. అవే ఇన్ఫినిటీ ఉన్నాయంటే ఇంకా నెంబర్స్ ఇంకెంత ఇన్ఫినిటీ ఉంటాయో ఆలోచించండి. Theorem 1.2, Fundamental Theorem of Arithmetic. Every composite number can be expressed as a product of primes, and this factorization is unique apart from the order in which the prime factors occur. సో ఏ కాంపోజిట్ నెంబర్నైనా కూడా మనం ప్రైమ్ నెంబర్స్ ద్వారా ఫ్యాక్టరైజ్ చేయగలం. దీన్ని గమనిస్తే మనకు దీంట్లో ఒక యూనిక్నెస్ కనిపిస్తుంది. ఆ ప్రైమ్ నెంబర్స్ ఆర్డర్లో ఉన్నాయా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే. This gives us the fundamental theorem of arithmetic, which says that every composite number can be factorized as a product of primes. Actually, it says more. It says that any given composite number can be factorized as a product of prime numbers in a unique way, except for the order in which the prime occurs. సో మనం ఇందాక చెప్పుకున్నదే. For example, when we factorize 210, we regard 2 into 3 into 5 into 7. These are all primes, as same as 3 into 5 into 7 into 2, or any other possible order in which these primes are written. సో ఈ ప్రైమ్ నెంబర్స్ని ఏ ఆర్డర్లో రాసినప్పటికీ ఎట్లా మల్టిప్లై చేసినా కూడా 210 వస్తుంది. As we know, a into b is equals to b into a, or a into b into c is equals to c into b into a, or b into a into c, or any other possible order. That is, given any composite number, there is one and only one way to write it as a product of primes, as long as we are not particular about the order in which the primes occur. In general,
Given a composite number x, we factorize it as x is equals to prime number కాబట్టి p అని రాసుకుందాం, p1 into p2 into p3 so on pn, where p1 p2 p3 so on pn are primes and written in ascending order. That is, p1 is less than or equals to p2 is less than or equals to p3 so on, which is less than or equals to pn. సో మనం ఇంతసేపు ఆర్డర్తో పని లేకుండా ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్, ఒక సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్టు ఒకే నెంబర్ని ప్రొడ్యూస్ చేస్తుంది అని మనం తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు మనము ఒక ఆర్డర్లో రాసుకుంటాం. సో ఇన్ అన్ అసెండింగ్ ఆర్డర్, చిన్నదాని నుంచి పెద్దదానికి. సో p1 is less than or equals to p2 is less than or equals to p3 so on. If we combine the equal primes, we get powers of primes. అంటే ఇప్పుడు p1 ఇంటూ p2 అని ఉంది కదా, ఒకవేళ p1 మళ్ళీ రిపీట్ అయింది అనుకోండి, p1 ఇంటూ p1 ఇంటూ p2 ఇంటూ p3 సో ఆన్, అప్పుడు p1ని ఏం రాసుకుంటామంటే p1 స్క్వేర్ అని రాసుకుంటాం. సో ఆ ప్రైమ్ నెంబర్ ఎన్నిసార్లు రిపీట్ అయితే దాని పవర్ అంత రాసుకుంటాం. Once we decide the order will be ascending, then the way the number is factorized is unique. For example, 27,300. దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు? 2 into 2 into 3 into 5 into 5 into 7 into 13. సో 2 times వచ్చింది కాబట్టి 2 square into 3 into 5 square into 7 into 13. సో ఈ 27,300ని ఎవరు ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసినా, ఎట్లా ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసినా దాన్ని ఆర్డర్లో రాసుకునేప్పుడు విల్ గెట్ 2 square into 3 into 5 square into 7 into 13 అంతే. Do this. Express 2310 as a product of prime factors. Also see how your friends have factorized the number. Have they done it as you? Verify your final product with your friend's result. ఇప్పుడు మనం 2310ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేద్దాం. సో మనం ఏ మెథడ్లో చేసినా కూడా ఫైనల్ ప్రోడక్ట్ ఒకటే ఉంటుంది. చూద్దాం. 2310లో 2 పోతుంది, అంటే 5 కూడా పోతుంది, కానీ మనము ఆర్డర్లో రాసుకుందాం. 2 పోతుంది ఎన్నిసార్లు? 1155 టైమ్స్. సో 5 + 5 10 + 2 12, అంటే 3 పోతుంది ఎన్నిసార్లు? 385 టైమ్స్. సో 385లో 5 77 టైమ్స్ పోతుంది. 777లో 11 టైమ్స్ పోతుంది. సో దీన్ని మనం ఆర్డర్లో రాసుకుందాం. 2 into 3 into 5 into 7 into 11, which is equals to 2310. సో మీరు ఏ మెథడ్లో అయినా ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేయండి, we will get same number of same valued prime numbers as its factors. Example 3. Consider the number 4 power n, where n is a natural number. Check whether there is any value of n for which 4 power n ends with the digit 0. సో ఏదన్నా ఒక నెంబర్ యొక్క ఎండ్ డిజిట్ 0 కావాలంటే మన కండిషన్స్ తెలుసు. దాని ఫ్యాక్టర్ 5 అన్నా అయిండల్లా, లేదంటే 10 అన్నా అయిండల్లా. 10 అంటే 2 into 5. అంటే ఏదన్నా ఒక నెంబర్ యొక్క ఎండ్ డిజిట్ 0 కావాలంటే దాని ఫ్యాక్టర్స్ 5 కానీ లేదంటే 2 and 5 రెండు కానీ ఉండల్లా. కానీ మనం దీన్ని ఇంకో రకంగా చూద్దాం. మనకేమిచ్చినారు? 4 power n. 4 power n అంటే ఏమని అర్థము? n ప్లేస్లో ఏమన్నా పెట్టచ్చు.
అంటే ఎన్ని టైమ్స్ అన్నా 4ని మల్టిప్లై చేస్తున్నాము అని. సో n+లో 2 ఉండిందనుకోండి, 4 × 4, అదే 3 ఉంటే 4 × 4 × 4. ఇక్కడ ఎంత అని మనకు తెలియదు కాబట్టి 4 × 4 × 4 సో ఆన్ n టైమ్స్. అప్పుడు మనము 4ని మాత్రం ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తే చాలు కదా, ఎందుకంటే అన్నీ 4సే కదా, ఎన్నిసార్లు ఉన్నాయి కూడా. సో 4లోని ప్రైమ్ ఫ్యాక్టర్ ఏదో చూద్దాం. 2 × 2 = 4, ఆర్ వీ కెన్ సే 2². దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు? 2 × 2 × 2 × 2 × 2 × 2 అన్న రాయొచ్చు, లేదంటే 2² × 2² × 2² అన్న రాయొచ్చు. ఇక్కడ ఎక్కడ కానీ మనకు 5 ప్రైమ్ ఫ్యాక్టర్గా కనపడలేదు. 2 అండ్ 5 ప్రైమ్ ఫ్యాక్టర్స్గా ఉంటే, లేదంటే అట్లీస్ట్ 5 ప్రైమ్ ఫ్యాక్టర్గా ఉండింటే ఆ యొక్క నెంబర్ లాస్ట్ డిజిట్ 0 వచ్చిండు. కానీ ఇక్కడ మనకు 5 ప్రైమ్ ఫ్యాక్టర్గా కనపడనే లేదు. కాబట్టి 4 పవర్ n ప్లేస్లో ఏం పెట్టినప్పటికీ కూడా దాని యొక్క లాస్ట్ డిజిట్, ఆ నెంబర్ యొక్క లాస్ట్ డిజిట్ 0 ఖచ్చితంగా ఉండదు. చూద్దాం. ఫర్ ద నెంబర్ 4 పవర్ n టు ఎండ్ విత్ డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n, it should be divisible by 2 and 5. This means that the prime factorization of 4n should contain the prime number 5 and 2. But it is not possible because 4 power n is equals to 2 power 2n. So 2 is the only prime in the factorization of 4 power n. మనం దీన్ని ఇట్లా కూడా చూడొచ్చు. అంటే ఏమి? 4 పవర్ n = 2² హోల్ పవర్ n. అంటే ఏమి? 2 పవర్ 2n. అంటే 4ని మనం n టైమ్స్ మల్టిప్లై చేసినప్పుడు 2ని 2n టైమ్స్ మల్టిప్లై చేయాల. ఎట్లా తిరిగి 5 ప్రైమ్ ఫ్యాక్టర్గా లేదు కాబట్టి 4 పవర్ n యొక్క ఎండ్ డిజిట్ ఖచ్చితంగా 0 కాదు. Since 5 is not present in the prime factorization, there is no natural number n for which 4 power n ends with the digit 0. Example 4. Find the HCF and LCM of 12 and 18 by the prime factorization method. We have 12 and 18. యూక్లిడ్స్ డివిజన్ లెమా ద్వారా హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలో మనకు తెలుసు. ఎట్లా? 18 = 12 × 1 ప్లస్ రిమైండర్ 6. సో 12కి 6కి కనుక్కునేప్పుడు 12 = 6 × 2 రిమైండర్ 0. రిమైండర్ 0 కాబట్టి 6 ఈజ్ ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 12 and 18. ఎల్సిఎం ఎట్లా కనుక్కునేది? లేదంటే మనకు హెచ్సిఎఫ్ తెలుసు, ఏ అండ్ బి కూడా తెలుసు. ఎల్సిఎం ఎట్లా కనుక్కోవాలా అనేది ఇంకొంతసేపట్లో తెలుసుకుంటాం. కానీ ఇప్పుడు మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఎట్లా కనుక్కోవాలో చూద్దాం. సో వీ హ్యావ్ 12 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 × 2 × 3, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2² × 3 power 1. 18 is equals to 2 × 3 × 3, which is equals to 2 × 3². Note that HCF of 12 and 18 is equals to 2 × 3 is equals to 6. ఎందుకట్లా? Product of the smallest power of each common prime factors of the numbers. అంటే ఇచ్చిన నెంబర్స్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్లో స్మాలెస్ట్ పవర్ కలిగిన ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క ప్రోడక్టే హెచ్సిఎఫ్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే లోయెస్ట్ పవర్ కలిగిన ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క ప్రోడక్ట్. అదే ఎల్సిఎం ఆఫ్ 12 and 18 is equals to 2² × 3², that is equals to 36. Product of the greatest power of each prime factors of the number.
ఇచ్చిన నెంబర్స్లో హైయెస్ట్ పవర్ కలిగిన ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క ప్రోడక్ట్. ఇది మనకు ఎక్సర్సైజ్ 1.2 చేసేటప్పుడు బాగా అర్థమవుతుంది, ఎందుకంటే ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి కాబట్టి. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే లోయెస్ట్ పవర్ కలిగిన కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క ప్రోడక్ట్. అదే లోయెస్ట్ కామన్ మల్టిపుల్ అనుకోండి, హైయెస్ట్ పవర్ కలిగిన ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద నెంబర్స్ యొక్క ప్రోడక్ట్. నాకు తెలిసి మనం ఇప్పుడే ఇంకొక 2 పేర్ ఆఫ్ నెంబర్స్కి HCF LCM ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా కనుక్కుందాం. మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పుడు మనం 20కి 30కి ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏవి? 2 × 2 × 5 అంటే 2 స్క్వేర్ × 5. 30కి 3 × 2 × 5. ఓకేనా? ఇప్పుడు HCF అంటే ఇక్కడ కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ ఏవి? 2 అండ్ 5. 3 లేదు, 2 అండ్ 5 మాత్రమే ఉన్నాయి. సో అవి రాసుకుంటాం. 2 × 5. ఇప్పుడు వాటి పవర్స్ చూద్దాం. 2 ఇక్కడేమో 2 స్క్వేర్ ఉంది, అక్కడేమో పవర్ 1 ఉంది. మనం లోయెస్ట్ పవర్ ఉండే వాటిని మాత్రమే తీసుకోవాలి, కాబట్టి 2 × 5 అని మాత్రమే రాస్తాం. సో 2 × 5 = 10. HCF 10. ఇప్పుడు LCM చూద్దాం. లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏదంటే ఏమేం ఫ్యాక్టర్స్ ఉన్నాయో అవన్నీ రాసుకునే ఇలా. ఏమేం ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది. ఇంకేం ఫ్యాక్టర్స్ లేవు ఆ రెండిట్లో, కాబట్టి అవన్నీ రాసుకునేసిన తర్వాత హయ్యెస్ట్ పవర్ ఉండే పవర్ని మాత్రం రాయాల. సో 2కి 20లో 2 స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా స్క్వేర్ పెడతాం. సో LCM = 2 స్క్వేర్ × 3 × 5 అంటే 60. అట్లే మనము 18కి 45కి కూడా చూద్దాం. సో 18 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏవి? 2 × 3 × 3 అంటే ఏమి? 2 × 3 స్క్వేర్. అదే 45కి 5 × 3 × 3 అంటే 5 × 3 స్క్వేర్ ఆర్ 3 స్క్వేర్ × 5 ఎట్లన్నా రాసుకోవచ్చు. ఇప్పుడు HCF అంటే కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ ఏవో చూద్దాం. 3 మాత్రం కామన్గా ఉంది, రాసుకుందాం. దాని పవర్ లోయెస్ట్గా ఏముంది? స్క్వేరే ఉంది. దీంట్లోనూ స్క్వేరే ఉంది, దాంట్లోనూ స్క్వేరే ఉంది, కాబట్టి 3 స్క్వేర్. ఇంకేమన్నా కామన్గా ఉన్నాయా? లేవు, కాబట్టి 3 స్క్వేర్ HCF అంటే ఏమి? 3 × 3 విచ్ ఈస్ 9. ఇప్పుడు LCM చూద్దాం. ఇప్పుడు ఉండే ఫ్యాక్టర్స్ అన్నీ రాసే ఇలా. ఏమేం ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది. ఇప్పుడు వీటిలో హయ్యెస్ట్ పవర్ ఉండే వాటినంతా రాసుకోవాలా. 2కి హయ్యెస్ట్ పవర్ ఉండేది 1, 3కి హయ్యెస్ట్ 2 ఉంది, 5కి హయ్యెస్ట్ 1 ఉంది. కాబట్టి 2 × 3 స్క్వేర్ × 5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 90. అంతేకాకుండా దీంట్లో ఇంకొక అద్భుతమైన విషయం ఉంది, ఇప్పుడు చూద్దాం. In fact, we can verify that for any two positive integers a and b, HCF × LCM is equals to a × b. అంటే ఏమంట? ఏమన్నా ఒక 2 పాజిటివ్ ఇంటీజర్స్ యొక్క HCF మరియు LCM యొక్క ప్రోడక్టు వాటి యొక్క ప్రోడక్ట్కి ఈక్వల్ అవుతుందంట. We can use this result to find the LCM of two positive integers if we have already found the HCF of two positive integers. సో అంటే ఏమి? మనకి ఇక్కడ 2 పాజిటివ్ ఇంటీజర్స్ తెలిసింటే వాటి యొక్క HCF తెలిసింది అనుకోండి, దీని ద్వారా LCM కనుక్కోవచ్చు. లేదా LCM తెలిసింది అనుకోండి, దీని ద్వారా HCF కనుక్కోవచ్చు. From the above example, you might have noticed that HCF of 12 and 18 into LCM of 12 and 18 is equals to 12 into 18. అంటే HCF 6, LCM 36. అంటే 36 into 6
ఈజ్ ఈక్వల్స్ టు 12 ఇంటూ 18. 36 ఇంటూ 6 216, 12 ఇంటూ 18 కూడా 216. ఇది అర్థమైంది అనుకుంటా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కమెంట్. Do this. Find the HCF and LCM of the following given pairs of numbers by prime factorization. ఇచ్చిన ఈ నంబర్స్కు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా హెచ్సిఎఫ్ మరియు ఎల్సిఎం కనుక్కోవాల. యూక్లిడ్ డివిజన్ లెమా ద్వారా మనం హెచ్సిఎఫ్ ఈజీగా కనుక్కోవచ్చు. కానీ నేనేం చేద్దాం అనుకున్నానంటే, యాజ్ వి జస్ట్ అండర్స్టూడ్, హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి. కాబట్టి దాన్ని ట్రై చేద్దాం అనుకుంటాను. ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా హెచ్సిఎఫ్ కానీ ఎల్సిఎం కానీ కనుక్కొని తరువాత ఈ ఫార్ములాను ఉపయోగించి ఇంకోటి కనుక్కుంటా. ఫస్ట్ వన్ 20, 90. సో ఈ రెండింటికి మనం హెచ్సిఎఫ్ కనుక్కోవాలా, ఎల్సిఎం కూడా కనుక్కోవాలా. 120ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు విల్ గెట్ 2 cubed ఇంటూ 3 ఇంటూ 5. 90ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు విల్ గెట్ 2 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5. ఇప్పుడు మనం హెచ్సిఎఫ్ కనుక్కోవాలా, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఎట్లా? ఈ రెండు నంబర్స్లో కామన్గా ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ని ముందుగా రాసుకోవాలా. కామన్గా ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏవి? 2, 3 అండ్ 5. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే లోయెస్ట్ పవర్స్ రాసుకోవాలా. ఇక్కడ 2 క్యూబ్ ఉంది, కానీ ఇక్కడ 2 మాత్రమే ఉంది, కాబట్టి వీ హ్యావ్ టు రైట్ 2 పవర్ 1. ఇక్కడ 3 స్క్వేర్ ఉంది, కానీ 3 కూడా ఉంది కదా, సో 3 పవర్ 1 ఇంటూ 5. రెండు చోట్ల పవర్ 1 ఉంది కాబట్టి విల్ రైట్ ఇట్ 5. సో హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 3 ఇంటూ 5, విచ్ ఈస్ 2 ఇంటూ 5 10 ఇంటూ 3 30. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి కదా, కాబట్టి మనకు ఆల్రెడీ హెచ్సిఎఫ్ తెలుసు. సో లెట్స్ రైట్ ఇట్. హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి అంటే ఏది? 120 ఇంటూ 90, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 10,800. మనకు హెచ్సిఎఫ్ తెలుసు, ఎల్సిఎం కనుక్కోవాలా, కాబట్టి హెచ్సిఎఫ్ ఈ పక్క ఉంటే మల్టిప్లై చేస్తుంది, ఆ పక్క పోతే డివైడ్ చేస్తుంది. సో 10,800 by 30 is equals to 360. This is the LCM for 120 and 90. ఇప్పుడు 50కి 60కి చూద్దాం. 50ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు విల్ గెట్ 2 ఇంటూ 5 స్క్వేర్. 16 చేసినప్పుడు విల్ గెట్ 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5. ఇప్పుడు మనం ఫస్ట్ లీస్ట్ కామన్ మల్టిపుల్ ఎల్సిఎం కనుక్కుందాం. ఇప్పుడు మనం ఎట్లా రాసుకోవాలా? ఉన్న ఫ్యాక్టర్స్ అన్నీ రాసుకోవాలా. ఈ రెండు నెంబర్స్లో ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసుకోవాలా, కామన్గా ఉండేటివి కాదు. అన్నీ 2 కామన్గా ఉంది, 5 కామన్గా ఉంది, 3 కామన్గా లేదు, అయినా కూడా రాసుకోవాలా. 2 ఇంటూ 5 ఇంటూ 3. కానీ ఇది లీస్ట్ కామన్ మల్టిపుల్ కాబట్టి హైయెస్ట్ పవర్స్ ఉండే వాటిని రాసుకోవాలా. హైయెస్ట్ పవర్స్ దేనికి ఉన్నాయి? 2కు ఉంది, 5కు ఉంది. సో 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 3 ఒక చోటే ఉంది, దాని పవర్ కూడా 1 కాబట్టి విల్ జస్ట్ రైట్ 3. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 300. ఇప్పుడు మనకి ఎల్సిఎం తెలిసిపోయింది. వీ హ్యావ్ టు ఫైండ్ హెచ్సిఎఫ్. యాజ్ వీ జస్ట్ లెర్న్డ్, హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్స్ టు 50 ఇంటూ 60. ఆ రెండు ఏ అండ్ బి కాబట్టి ఇప్పుడు మనం హెచ్సిఎఫ్ కనుక్కోవాలి కాబట్టి ఎల్సిఎం ఆ పక్కకు పోతుంది. ఎల్సిఎం ఈ పక్క మల్టిప్లై చేసేటప్పుడు ఆ పక్క పోయి డివైడ్ చేస్తుంది. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు 3000 by 300, విచ్ ఈజ్ ఎల్సిఎం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 10. ఇప్పుడు 37కి 49కి హెచ్సిఎఫ్ మరియు ఎల్సిఎం కనుక్కుందాం. కానీ దీన్ని మనం కంప్లీట్గా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారానే కనుక్కుందాం. సో 37 ఈజ్ ఈక్వల్స్ టు 37 ఆల్రెడీ ప్రైమ్ నెంబర్ కాబట్టి
we'll have 37. 49, that is equals to 7 into 7, which is 7 squared. ఇప్పుడు LCM ఎంత? లీస్ట్ కామన్ మల్టిపుల్. రెండు నెంబర్స్లో ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసుకోవాల. అంటే 37 ఇంటూ 7. ఇంకేమన్నా ఉన్నాయా? ఎస్, 37 ఇంటూ 1. సో ఇంటూ 1 కూడా రాసుకుందాం. 1 రాయొచ్చు, రాయకుండా ఉండొచ్చు. లీస్ట్ కామన్ మల్టిపుల్ కాబట్టి హైయెస్ట్ పవర్స్ చూడాల. 7కి స్క్వేర్ ఉంది, 37కి పవర్ 1 ఉంది. కాబట్టి LCM is equals to 37 into 7 square, which is equals to 1813. ఇప్పుడు ఈ రెండు నెంబర్స్లో కామన్గా ఉన్న మల్టిపుల్స్ ఏవి? కామన్గా ఏవీ లేవు, కానీ 1 ఉంది. 7 ఇంటూ 7 ఇంటూ 1 ఇంటూ 1 అని ఎన్నిసార్లు రాసినా కూడా ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాల్యూ చేంజ్ కాదు కాబట్టి. సో లెట్స్ ఇమాజిన్ దిస్ 1. 37 ఊరికే ఉంటుంది పైన. 37 ఇంటూ 1s are 37. సో అక్కడ కూడా 1 ఉంది. సో కామన్గా ఉన్నవేవి 1. సో HCF is equals to 1. ఇంకా దాంట్లో హైయెస్ట్ పవరు లోయెస్ట్ పవరు చూసే పనిలే. కానీ దీన్ని మనం HCF ఇంటూ LCM is equals to A ఇంటూ B అనే రూపంలో కూడా చూద్దాం. సో HCF ఇంటూ LCM is equals to 37 into 49, that is equals to 1813. HCF కనుక్కోవాలి కాబట్టి LCM ఆ పక్కకు పోతుంది, ఆ పక్క పోయినప్పుడు డివైడ్ చేస్తుంది. సో 1813 by 1813 is equals to 1. So the highest common factor for 37 and 49 is 1. Try this. Show that 3 power n into 4 power m cannot end with the digit 0 or 5 for any natural numbers n and m. ఇంతకు ముందు మనము 4 power n చేసినట్లే ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఏ నెంబర్స్తో ఎండ్ కావాలంటున్నాడు? 0 and 5. 0తో ఎండ్ కావాలంటే కండిషన్స్ ఏమి? It should have 2 and 5 as factors. ఎందుకు? 2 5s are 10 కాబట్టి. Okay. For a number to end with 0 should have 2 and 5 as factors which are prime numbers. సో అట్లే 5తో ఎండ్ కావాలంటే for a number to end with 5 should have 5 as a factor which is also a prime number. When we do prime factorization to 3 power n into 4 power m, we get ఎట్లా చేయాలా? బాగా చూడండి. 3 power n into 4 power m అని ఇచ్చినారు. సో 3 power n అంటే ఏమి? 3 into 3 into 3 into so on n times. As we know, 3 is a prime number. దాన్ని మనం prime factorize చేయలేము. And it is already one of the prime factors for 3n into 4m. కాబట్టి మనం 3 గురించి ఆలోచించే పనిలే. 4 పవర్ mని మాత్రం చూద్దాం. 4 పవర్ m అంటే 4 into 4 into 4 into so on m times. ఇంతకుముందు ప్రాబ్లంలో మనకి 4 పవర్ n ఉండింది, ఇప్పుడు 4 పవర్ m అంతే. సో 3 పవర్ n ఇంటూ అట్లే ఉంటుంది ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే 4కి ప్రైమ్ నెంబర్స్ అంటే 4కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏవి? 2 ఇంటూ 2 విచ్ ఈస్ 2 స్క్వేర్డ్. కాబట్టి ఏమొస్తుంది? 3 పవర్ n ఇంటూ 2 స్క్వేర్ హోల్ పవర్ m, దాట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 పవర్ n ఇంటూ 2 పవర్ 2m. సో ఇక్కడ 3 పవర్ n ఇంటూ 4 పవర్ m అనే నెంబర్కి ఎండ్ డిజిట్ 0 కావాలంటే 2 మరియు 5 ప్రైమ్ ఫ్యాక్టర్స్గా ఉండాల. 2 and 5, కానీ ఇక్కడ 2 మాత్రమే ఉంది, 5 లేదు. కాబట్టి ఇట్ డస్ నాట్ ఎండ్ విత్ 0. పోనీ 5 అన్నా ఉందా? సో 5 లేదు కాబట్టి
It does not end with even 5. So end digit is also not 5. Here we don't have 2 and 5 or only 5 as factors. So 3 power n into 4 power m cannot end with the digit 0 or 5 for any natural numbers n and m. మీరు దీన్ని n మరియు m ప్లేస్లో ఏదన్నా న్యాచురల్ నెంబర్స్ని పెట్టి ట్రై చేయొచ్చు. Exercise 1.2. First one. Express each of the following numbers as a product of its prime factors. సో ఇచ్చిన ఈ నెంబర్స్ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేయమంటున్నారు. దాన్ని మనం అసెండింగ్ ఆర్డర్లో కూడా రాద్దాం. అప్పుడు వాటి పవర్స్ కరెక్ట్గా ఇవ్వచ్చు, చూడ్డానికి కూడా బాగుంటుంది. ఫస్ట్ నెంబర్ వచ్చి 140. దీంట్లో లోయెస్ట్ ప్రైమ్ నెంబర్ వచ్చి 2. పోతుందా పోదా? పోతుంది. ఎస్. హౌ మెనీ టైమ్స్? 70 టైమ్స్. సో 70లో 2 పోతుందా పోదా? పోతుంది. 35 టైమ్స్. సో 35లో 2 పోతుందా? పోదు. 3 పోతుందా? 3 + 5 8. 8లో 3 పోదు కాబట్టి 35లో కూడా 3 పోదు. సో ఇంకా లాస్ట్ డిజిట్ 5 ఉంది కాబట్టి 5 పోతుంది. ఎన్నిసార్లు? 7 టైమ్స్. సో 140 ఈజ్ ఈక్వల్స్ టు 2 × 2 × 5 × 7 which is equals to 2 square × 5 × 7. సో అట్లే 156కి చేద్దాం. 156లో 78 2s ఉన్నాయి. 78లో 39 2s ఉన్నాయి. 39లో 13 3s ఉన్నాయి. 2 square × 3 × 13 is equals to 156. ఇప్పుడు 3825. దీంట్లో ద లోయెస్ట్ ప్రైమ్ నెంబర్ 2 పోతుందా? పోదు. 3 పోతుందా? లెట్స్ సీ. 3 + 8 + 2 + 5 18. 18లో 3 పోతుంది. కాబట్టి 3825లో 3 ఎన్నిసార్లు పోతుంది? 1275 1275 టైమ్స్ పోతుంది. 1275లో 425 టైమ్స్ మళ్ళీ 3నే పోతుంది. 425లో 3 పోతుందా? 4 + 2 + 5 11 పోదు. కాబట్టి లాస్ట్ డిజిట్ 5 ఉంది కాబట్టి 5 పోతుంది. 5 85 టైమ్స్ పోతుంది. 85లో మళ్ళీ 5 17 టైమ్స్ పోతుంది. కాబట్టి 3 square × 5 square × 17 is equals to 3825. లాస్ట్ వన్ 5005. దీంట్లో 11 ఈజీగా పోతుంది, కానీ మనం లోయెస్ట్ ప్రైమ్ నెంబర్ నుంచి ట్రై చేద్దాం ఆర్డర్లో రాసుకునేందుకు. సో 2 పోదు, 3 పోదు, ఎందుకంటే 10 వస్తుంది కాబట్టి. 5 పోతుంది. ఎన్నిసార్లు పోతుంది? 1001 టైమ్స్. 1001లో 7 పోతుంది. 143 టైమ్స్. సో 143లో 11 13 టైమ్స్ పోతుంది. 5 × 7 × 11 × 13 ఈజ్ ఈక్వల్స్ టు 5005. ఇంతకు ముందు ఇది లాస్ట్ కాదు, ఇప్పుడు ఇంకోటి ఉంది. 7429. వీడియోని త్వరగా చేద్దామని దీనికి నేను క్యాలిక్యులేటర్ వాడినాను. 7429లో 17 437 టైమ్స్ పోతుంది. 437లో 19 23 టైమ్స్ పోతుంది. కాబట్టి 17 × 19 × 23 ఈజ్ ఈక్వల్స్ టు 7429. Second problem. Find the LCM and HCF of the following integers by the prime factorization method. మనకి ఇది బాగొచ్చు కదా. సో ఫస్ట్ వన్ ఏమి? 12 15 and 21. కాబట్టి ముందుగా ఏం చేయాలా? ప్రతి ఒక్కదాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేయాలా. 12 ఈజ్ ఈక్వల్స్ టు 2 square × 3. 15 ఈజ్ ఈక్వల్స్ టు 3 × 5. 27 ఈజ్ ఈక్వల్స్ టు 3 × 7.
ఎల్సిఎం ఎట్లా కనుక్కోవాలా? ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నీ రాసుకోవాలా. ఏవేవి ఉన్నాయి? 3 ఉంది, 2 ఉంది, 5 ఉంది, 7 ఉంది. లీస్ట్ కామన్ మల్టిపుల్ కనుక్కుంటున్నాం కాబట్టి హైయెస్ట్ పవర్స్ని రాసుకోవాలా. హైయెస్ట్ పవర్స్ దేనికి ఉన్నాయి? 2కు ఉంది, 2 స్క్వేర్. మిగతావన్నీ పవర్ 1ఏ. కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్స్ టు 420. హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇప్పుడు కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ని మాత్రం రాసుకోవాలా. కామన్గా ఏం ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 3 మాత్రం కామన్ ఫ్యాక్టర్గా ఉంది. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి లోయెస్ట్ పవర్ రాసుకోవాలా. కానీ ఇక్కడ అన్నిటికీ పవర్ 1ఏ ఉంది. లోయెస్ట్ కూడా 1ఏ కాబట్టి విల్ రైట్ 3. హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 15 and 21 ఈజ్ 3. ఇదే మెథడ్లో మనం 17కి, 23కి, 29కి కనుక్కుందాం. 17 ప్రైమ్ నెంబర్ కాబట్టి 17 ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ 17. 23 అది కూడా ప్రైమ్ నెంబరే కాబట్టి 1 ఇంటూ 23. 29 ఈజ్ ఆల్సో ఎ ప్రైమ్ నెంబర్ కాబట్టి 1 ఇంటూ 29. ఇప్పుడు లీస్ట్ కామన్ మల్టిపుల్ రాస్తున్నాం. లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే అన్ని ఫ్యాక్టర్స్ని రాసుకోవాలా, అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ని రాసుకోవాలా. ఏమేమి ఉన్నాయి? 1 ఉంది, 1 ఇంటూ 17 ఉంది, 17 ఇంటూ 23 ఇంటూ 29. వీటిలో లీస్ట్ కామన్ మల్టిపుల్ కాబట్టి హైయెస్ట్ పవర్స్ని చూస్తాం. దేనికన్నా హైయెస్ట్ పవర్ ఉందా? లేదు, అన్నిటికీ 1ఏ ఉంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1339. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఎంత? కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ని రాద్దాం. కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ ఏవి? 1. వాటి పవర్ లోయెస్ట్ పవర్ ఏది? 1ఏ. హైయెస్ట్ ఉన్నా కూడా అది 1ఏ. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 17, 23 and 29 ఈజ్ 1. ఇప్పుడు 8కి, 9కి, 25కి ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేద్దాం. 8 ఈజ్ ఈక్వల్స్ టు 2 క్యూబ్డ్. 9 ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 3 విచ్ ఈస్ 3 స్క్వేర్. 25 ఈజ్ ఈక్వల్స్ టు 5 స్క్వేర్. ఇప్పుడు ఎల్సిఎం అంటే అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసుకుంటాం. 2, 3, 5. వాటిలో హైయెస్ట్ పవర్ ఉండేటివన్నీ రాసుకుంటాం. 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1800. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఎంత? దీన్ని మనము హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్స్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ గివెన్ నెంబర్స్ అని రాసుకోవచ్చు. అట్లా కూడా కనిపెట్టచ్చు. కానీ మనం సింపుల్గా ఇట్లా చూద్దాం. 2 క్యూబ్ అంటే ఊరికే 2 క్యూబ్ ఇంటూ 0 అయితే 2 క్యూబ్ ఉంటుందా? నో, 2 క్యూబ్ ఇంటూ 1 ఉంటేనే అది 2 క్యూబ్ ఉంది. కాబట్టి 1 ఉంది అక్కడ, మనకు కనపడలే అది. సో అన్నిట్లోనూ కామన్గా 1 ఉంది. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి లోయెస్ట్ పవర్ చూడాల. 1కి ఎంత పవర్ ఉన్నాయి? అది 1ఏ కాబట్టి హెచ్సిఎఫ్ ఆఫ్ 8, 9 and 25 ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు 72కి 108కి చూద్దాం. రెండు నెంబర్సే, వెరీ ఈజీ కదా. ఓకే, ట్రై చేద్దాం. 72 ఈజ్ ఈక్వల్స్ టు 2 క్యూబ్డ్ ఇంటూ 3 స్క్వేర్. 108 ఈజ్ ఈక్వల్స్ టు 2 స్క్వేర్ ఇంటూ 3 క్యూబ్డ్. ఇప్పుడు ఎల్సిఎం ఎంత? లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే అన్ని ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. 2 ఉంది, 3 ఉంది, ఇంకా దేంట్లోనే ఎక్స్ట్రాగా ఏమీ లేదు కాబట్టి 2 and 3 రాసుకున్నాం. లీస్ట్ కామన్ మల్టిపుల్ కాబట్టి హైయెస్ట్ పవర్స్ ఏమి? 2కి క్యూబ్ ఉంది, 3కి కూడా కింద ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి 2 క్యూబ్డ్ ఇంటూ 3 క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్స్ టు 216. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఎంత? కామన్గా ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ని మాత్రం రాసుకోవాలా. 2 and 3 రెండు కామన్గా ఉన్నాయి, ఎక్స్ట్రాగా ఏది కూడా లేదు కాబట్టి 2 and 3 రాస్తున్నాం. ఇప్పుడు ఇది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి లోయెస్ట్ పవర్ చూడాల. లోయెస్ట్ పవర్ ఎంత? 2కి స్క్వేర్ ఉంది, 3కి కూడా స్క్వేర్ ఉంది పైన కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 36. ఇప్పుడు మనము 306కి 657కి
లీస్ట్ కామన్ మల్టిపుల్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. సో ఇప్పుడు 306 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏవి? 2 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 17. 657కి 3 స్క్వేర్ ఇంటూ 73. ఎల్సిఎం ఎట్లా కనుక్కోవాలో మీరే చెప్పండి. ఫస్ట్ ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నింటినీ రాసుకునేలా ఎల్సిఎం కాబట్టి 2 ఉంది, 3 ఉంది, 17 ఉంది, మళ్ళీ 3 ఉంది, ఆల్రెడీ రాసినాం కాబట్టి అవసరంలే. 73. సో 2 ఇంటూ 3 ఇంటూ 17 ఇంటూ 73. లీస్ట్ కామన్ మల్టిపుల్ కాబట్టి హైయెస్ట్ పవర్స్ మాత్రం రాసుకోవాలా. 2కి హైయెస్ట్ పవర్ 1 ఉంది, 17కి 1 ఉంది, 37, 73కి 1 ఉంది, కానీ 3కి మాత్రం స్క్వేర్ ఉంది. కాబట్టి 2 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 17 ఇంటూ 73 క్యాలిక్యులేట్ చేస్తే విల్ గెట్ 22,338. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కనుక్కుందాం. అబ్బా, ఇది ఈజీ. కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ ఏవి? 3. దాంట్లో లోయెస్ట్ పవర్ రెండిటికి స్క్వేర్ ఉంది కాబట్టి 3 స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 9. థర్డ్ ప్రాబ్లం. చెక్ వెదర్ 6 power n can end with the digit 0 for any natural number n. మనం ఇంతకుముందు చేసినామే 4 power n అని, అట్లా ఈసారి 6 power n. ఎనీ నంబర్ ఎండింగ్ విత్ డిజిట్ 0 should be divisible by 10 or should be divisible by 2 and 5 because 10 is equals to 2 into 5. కాబట్టి దీంట్లో ఏం డౌట్ లేదు కదా, 10 ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి దాంట్లో ఉన్న ప్రైమ్ నెంబర్స్ 2 into 5 కాబట్టి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా చేస్తున్నాం కాబట్టి 2 into 5గా చూస్తున్నాం. సో 6 power n అంటే ఏమి? మనం ఈ ఐడియా పెట్టుకోండల్లా. 6 power n అంటే 6 ఇంటూ 6 ఇంటూ 6 ఇంటూ అని n వాల్యూ ఎంత ఉంటే అన్ని టైమ్స్ రాసుకుంటాం. అంటే 6 ఎన్నిసార్లన్నా రాని, దాంట్లో 6 మాత్రమే ఉంది కాబట్టి ఇప్పుడు మనము 6ని మాత్రం ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసినామనుకో, అప్పుడు వచ్చిన ప్రైమ్ నెంబర్సే కదా మిగతా అన్ని 6లకు కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్. కాబట్టి 6 ఇంటూ 6 ఇంటూ 6 ఇంటూ అని ఎన్నిసార్లు ఉంటే మాత్రమేమి? కాబట్టి 6 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 ఇంటూ 3 అంటే ఏమి? 6 ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 3 అని కంటిన్యూ అవుతా పోతూ ఉంటుంది. కాబట్టి వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 6 power n ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 3 హోల్ పవర్ n. అంటే 6 n టైమ్స్ మనం మల్టిప్లై చేస్తే దాని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ అయినటువంటి 2 ఇంటూ 3ని కూడా n టైమ్స్ మల్టిప్లై చేయాల. కానీ మనకి 5 6 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్గా లేదు. 2 ఉంది కానీ 2 మరియు 5 ఉంటే అప్పుడు n డిజిట్ 0 అవుతుంది. అట్లీస్ట్ 5 ఉంటే n డిజిట్ 0 అయ్యేదానికి 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. Therefore, for any natural number n, 6 power n cannot end with the digit 0. 6 power nలో nకి ఏదన్నా ఒక నెంబర్ ఇచ్చి చూడండి, లాస్ట్ డిజిట్ 0 వస్తుందేమో? రాదు. అదే మనం ఇప్పుడు ప్రూవ్ చేసిండేది. Fourth problem. Explain why 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 are composite numbers. అంటే ఇక్కడ ఇచ్చిన ఈ రెండు నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఇక్కడ ఇచ్చినది రెండు నెంబర్సే కదా, అట్లని చెప్పేసి ఈ రెండు నెంబర్స్ని మల్టిప్లై చేసేసి దానికి 13 యాడ్ చేసేసి మళ్ళా దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసి ఇది కాంపోజిట్ నెంబరా ప్రైమ్ నెంబరా అని కనిపెట్టే కన్నా లెట్స్ డూ లైక్ దిస్. We know that prime numbers are divided by 1 and only itself, where composite numbers have factors other than 1 and itself. అంటే ఏమి? ప్రైమ్ నెంబర్స్
1 మరియు అదే నెంబర్తో మాత్రమే డివైడ్ అవుతాయి. అదే కాంపోజిట్ నెంబర్సు 1 మరియు అదే నెంబర్తో పాటుగా వేరే నెంబర్స్తో కూడా డివైడ్ అవుతాయి. సో ఫస్ట్ ఇచ్చిన నెంబర్ ఏది? 7 × 11 × 13 + 13. కాబట్టి దీంట్లో నుంచి మనం 13ని కామన్ తీద్దాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 13 × 7 × 11 + 1. సో దాట్ ఈజ్ ఈక్వల్స్ టు 13 × 7 × 11 77 అవుతుంది, +1 78 అవుతుంది. ఇప్పుడు మనము 13 ఆల్రెడీ ప్రైమ్ నెంబర్ కాబట్టి అట్లే పక్కన పెట్టుకుందాం. 78ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేద్దాం. సో 78 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏవి? 13 అండ్ 6. కాబట్టి కంప్లీట్గా ఏమి? 13 × 13 × 6. ఓకేనా? సో మనకిచ్చిన ఫస్ట్ నెంబర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ 13 × 13 × 6, 13² × 6. ఇప్పుడు 6 ఉంది కదా, 6లో ప్రైమ్ ఫ్యాక్టర్స్ మళ్ళీ ఏమి? 2 × 3. కాబట్టి ఇచ్చిన ఫస్ట్ నెంబర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ 13, 2 అండ్ 3. ఒకవేళ ఒకే నెంబర్ ఉండి మళ్ళీ 1 ఉండింటే అప్పుడు అది ప్రైమ్ నెంబర్ అయిండు. కానీ ఇక్కడ 13 అండ్ 6 ఉంది, 1 లేదు. ఇప్పుడు చూడండి, ఇట్ కెన్ బి అబ్జర్వ్డ్ that the given expression has 6 and 13 as its factors. Therefore, it is a composite number. ఇప్పుడు రెండో నెంబర్ చూద్దాం. 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5. దీంట్లో నుంచి మనం ఏం కామన్ తీయచ్చు? ఎస్, 5. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 × 7 × 6 × 4 × 3 × 2 × 1. ఎందుకు? 5 కామన్ తీసేసినాం కాబట్టి. +1, 5 తీసేసినాం కదా కామన్ కాబట్టి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 × 1008 + 1 అంటే 1009. ఇక్కడ చూడండి, యాజ్ 1009 ఈజ్ ఆల్సో ఏ ప్రైమ్ నెంబర్, it cannot be factorized further. Therefore, the given expression has 5 and 1009 as its factors. 1 నుండి ఇంకో నెంబర్ మాత్రమే లేదు, 2 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. Hence, it is also a composite number. Fifth one. How will you show that 17 × 11 × 2 plus 17 × 11 × 5 is a composite number? సో ఇదంతా ఒకే నెంబర్, మధ్యలో ప్లస్ ఉంది చూడండి. సో ఇప్పుడు దీన్ని ఎట్లా చేయాలా? 17 కామన్గా ఉంది, బయటకు తీసేద్దాం. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 17 × 11 × 2 plus 11 × 5. ఇప్పుడు మళ్ళీ 11 కామన్ తీసేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 17 × 11 ఏమున్నాయి మిగిలిండేటివి? 2 + 5. కాబట్టి వీ విల్ గెట్ 17 × 11 × 7. ఈడికి చాలు, మళ్ళీ దీన్ని మల్టిప్లై చేయొద్దండి. ఇవన్నీ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇచ్చిన నెంబర్కి ఇవి ప్రైమ్ ఫ్యాక్టర్స్. It can be observed that the given expression has 7, 11 and 17 as its factors. And we know composite numbers have factors other than 1 and itself. Therefore, it is a composite number. అర్థమైనా? ఇప్పుడు 3 ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చినాయి ఇచ్చిన నెంబర్కి. ఒకవేళ అది ప్రైమ్ నెంబర్ అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ మాత్రమే ఉండిండు ఫ్యాక్టర్స్గా. కానీ ఇక్కడ 3 ఉన్నాయంటే ఇది కాంపోజిట్ నెంబర్. అంతే. Sixth one. What is the last digit of 6 power 100? కాబట్టి 6 power 100 యొక్క లాస్ట్ డిజిట్ ఏమి అని అడుగుతున్నాడు. 6² అంటే మనం చెప్పేస్తాం, 6 × 6 36. ఒకవేళ 6³ అంటే కూడా మనం చెప్పచ్చు.
36 into 6 216 అని. కానీ 6 పవర్ 100 అంటే ఎట్లా? సో మనం ఫస్ట్ ఇట్లా రాద్దాం. ఇఫ్ 6 పవర్ 1 అంటే ఎంత? ఈజ్ ఈక్వల్స్ టు 6. 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 36. 6 క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్స్ టు 216. 6 పవర్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 1296. 6 పవర్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 7776. కాబట్టి వీటన్నిటిలో ఎండ్ డిజిట్ 6 వస్తుంది కాబట్టి దెన్ 6 పవర్ 100 ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు బ్లా 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 లాస్ట్లో 6. దీన్ని మనం ఒక ఫార్ములాగా రాసినాం అనుకోండి, ఇట్లుంటుంది. దేర్ ఫోర్ ద వన్స్ ప్లేస్ ఈజ్ ఆల్వేస్ 6 ఇన్ 6 పవర్ n వేర్ n ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్. n ప్లేస్లో ఎంతన్నా ఉన్నాయి కానీ లాస్ట్ డిజిట్ 6ఏ. n ప్లేస్లో 101 పెట్టినా కూడా లాస్ట్ డిజిట్ 6ఏ వస్తుంది. ఇప్పుడు నేను 7th క్వశ్చన్ ఇస్తా. వాట్ ఈస్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ 6 into 100? చెప్పండి చూద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలంటే 6th టేబుల్ రాసుకుందాం. 6 1s are 6, 6 2s are 12 వచ్చు కదా. సో దీంట్లో లాస్ట్ డిజిట్ యొక్క ప్యాటర్న్ని గమనిద్దాం. ఏమొస్తుంది? 6 2 8 4 0, 6 2 8 4 0, సో ఆన్. ఇక్కడ 5 నెంబర్స్కి ఒకసారి ప్యాటర్న్ రిపీట్ అవుతూ ఉంది. కాబట్టి మనము 6ని దేంతో మల్టిప్లై చేస్తున్నామో ఆ నెంబర్ని 5తో డివైడ్ చేయాల. దట్స్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ 100 అనుకోండి, 100/5 ఈజ్ ఈక్వల్స్ టు 20 ప్లస్ రిమైండర్ ఏమన్నా ఉందా? లేదు, 0. కాబట్టి లాస్ట్ డిజిట్ కూడా 0 వస్తుంది. అదే 101 అనుకో, 101లో 20 టైమ్స్ పోతుంది, మళ్ళీ 1 రిమైండర్. కాబట్టి 0 తర్వాత ఉన్న నెక్స్ట్ నెంబర్ ఏది? 6. కాబట్టి లాస్ట్ డిజిట్ 6 వస్తుంది. అదే 107 అనుకోండి, దాన్ని 5తో డివైడ్ చేసినప్పుడు 21 టైమ్స్ పోతుంది, రిమైండర్ మళ్ళీ 2 ఉంటుంది, అంటే లాస్ట్ డిజిట్ 2. ఇప్పుడు 6ని 113తో మల్టిప్లై చేద్దాం. సో 113ని 5తో డివైడ్ చేసినప్పుడు 22 టైమ్స్ పోతుంది, రిమైండర్ 3 ఉంటుంది, కాబట్టి 0 6 2 8 వచ్చింది. కాబట్టి లాస్ట్ డిజిట్ ఈజ్ 8. చెక్ చేద్దామా? 6 into 113 ఈజ్ ఈక్వల్స్ టు 678. సో ఆల్ రైట్, మొత్తానికి అన్నీ కంప్లీట్ అయినాయి. కాబట్టి ఖచ్చితంగా లైక్ చెయ్యాలా అనిపిస్తే చెయ్యండి, సబ్స్క్రైబ్ చేస్తే విల్ బీ హ్యాపీ. షేర్ చేస్తే మీరు చూసిన ఈ వీడియోని వాళ్ళు కూడా చూడడానికి ఛాన్సెస్ ఎక్కువ. ఈ వీడియోకి ఏదైనా కమెంట్ పెట్టండి చూద్దాం. సో నెక్స్ట్ వీడియో కోసం నేను వెయిట్ చేస్తున్నా, ఎప్పుడెప్పుడు చేద్దామా అని. బాయ్.